అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. క్రైమ్ను కంట్రోల్ చేసే పరిస్థితిలో లేరు ఇటు పోలీసు. దీంతో సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేటువంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తల్లిపై అత్యాచారానికి ప్రయత్నించే కొడుకును కొట్టి చంపినటువంటి తల్లిదండ్రులు, అలాగే తల్లిదండ్రులను ఆస్తి కొరకి చంపేటువంటి కుమారులు, ఈ పెరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఒక తల్లి వినూత్నంగా ఆలోచించింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అని చెప్పేసి కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసింది. సిరిసిల్లకు చెందినటువంటి కలికోట రేణుక తన మరిదితో గత కొంతకాలం నుంచి ఆస్తి తగాదాలున్నాయి. కేవలం 2.5 ఫీట్ల జాగా విషయంలో పంచాయతీ నడుస్తుంది. అయితే కలికోట రేణుకకు అదే జిల్లాకు చెందినటువంటి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఆమె కుమారుడు పృథ్వీ, కోడలు ఇద్దరిని హైదరాబాద్లో జీవనోపాధి కొరకు పంపించడం జరిగింది. ఇటీవల కాలంలో కుమారుడు తిరిగి వచ్చినటువంటి నేపథ్యంలో ఎలాగైనా సరే బాబాయ్ కుటుంబాన్ని అంతం చేయాలి అని చెప్పేసి రెచ్చగొట్టింది. దీంతో తమ తల్లిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని భావించినటువంటి పృథ్వీ కత్తితో ఇతర స్నేహితులతో కలిసి బాబాయ్ కుటుంబం మీద దాడి చేశారు. 3 కత్తిపోట్లు గురయ్యాయి. ఇది కాస్త సిరిసిల్లలో సంచలనంగా మారింది. పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం 2 రోజుల వ్యవధిలోనే 6 అరెస్ట్ చేశారు. దీనిలో విస్తుపోయే నిజాలు బయటపెట్టారు పోలీసు అధికారులు. కేవలం తన వివాహేతర సంబంధం బయటకు రాకూడదని, అలాగే తను ఇద్దరు మరిది కుటుంబం అంతమవుతుంది, కుమారుడు జైలుకు వెళ్తాడు, తనకు అడ్డు అదుపు లేకుండా తను అనుకున్నది సాధించవచ్చు, సాయికృష్ణతో వివాహేతర సంబంధాన్ని కంటిన్యూ చేయొచ్చు అని భావించినటువంటి తల్లి పథకం కాస్త ఆస్తి గొడవలుగా మారింది. తీరా కట్ చేస్తే 6 రిమాండ్కు తరలించినటువంటి ఘటన అయితే మనము ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశము. చాలా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితులకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.